యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 140 అధ్యాయాలు పూర్తి చేసి 141వ అధ్యాయంలోని 63వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 64వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఐంద్రో ధర్మ క్షత్రియాణం బ్రాహ్మణానామధాగ్నికగా బ్రహ్మవహ్నిర్మమ బలం భక్షామి సమయం క్షుధాం. క్షత్రియులకి ఐంద్రో ధర్మ అంటే ఇంద్రుడి ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆదించాలి. ఇంద్రుడి ధర్మం ఏంటి? ఇంద్రుడు ముల్లోకాధిపతి అంటే రాజు అన్నమాట. క్షత్రియులకి పరిపాలన అనేది ధర్మం. అలానే బ్రాహ్మణాం అధాగ్నిక బ్రాహ్మణులకు అగ్నిహోత్రం నిర్వహించడం ధర్మం. అలానే బ్రహ్మవహ్నిర్మమ బలం బ్రహ్మస్వరూపమైన అగ్నే నా బలం. కాబట్టి భక్షామి సమయం క్షుధాం ఆకలి తీర్చుకోవడానికి అగ్నిలాగా నేను దేన్నైనా తింటాను అంటున్నాడు విశ్వామిత్రుడు. యథా యథైవ జీవేద్ధి తత్కర్తవ్యమహేలయా జీవితం మరణాశ్రేయః జీవత్ ధర్మమవాప్నుయాత్. బ్రతకటానికి ఏది అవసరమో ఆ పనిని సిగ్గుపడకుండా చేయవలసిందే. మరణం కన్నా జీవనం మేలైనది. జీవించి ఉంటేనే ధర్మాన్ని ఆచరించడం కుదురుతుంది. సోహం జీవితమాకాంక్షాన్ అభక్షస్యాపి భక్షణం వ్యవస్యే బుద్ధిపూర్వం వై తద్భావాన్ అనుమన్యతాం. అందువల్ల నేను జీవించకోరుతూ తినతగని దాన్నైనా తినటానికి బుద్ధిపూర్వకంగానే సిద్ధమయ్యాను, నీవు ఒప్పుకోవాలి అంటున్నాడు ఆ చండాలుడితోటి విశ్వామిత్రుడు. బలవంతం కరిష్యామి ప్రణోస్యామ్యశుభానితు తపోభిర్ విద్యయా చైవ జ్యోతింషివ మహత్తమః. సూర్యాది గ్రహాలు గాఢాంధకారాన్ని తరిమి కొట్టినట్టు నేను కూడా తపస్సు చేతనో విద్య చేతనో నన్ను బలవంతుని చేసుకొనగలిగితే అశుభ కర్మల్ని నశింపచేయగలను. శపచ ఉవాచ నైతత్తాదన్ ప్రాప్తే దీర్ఘమాయు నైవ ప్రాణాన్నామృతస్యేన తృప్తి భిక్షామన్యాం భిక్షమాతే మనోస్తు స్వభక్షణేష భక్షో ద్విజానాం. ఇప్పుడు చండాలుడు అన్నాడు, దీనిని తినటం ద్వారా నీకు దీర్ఘాయువు కలగదు, నీ ప్రాణాలు కూడా నిలవవు, అమృతపానంతో కలిగినట్లు తృప్తి కలగదు. మరేదైనా భిక్షను కోరుకో, కుక్క మాంసంపై మనసు పడవద్దు. బ్రాహ్మణుడు కుక్కను తిన తగదు. నా దుర్భిక్షే సులభం మాంసమన్యత్ స్వపాకమన్యే నచ మేస్తి విత్తం క్షుధార్థస్యాహమగతిర్నిరాశ స్వమాంసే చాస్మిన్ అఢ్ర సాధుమన్యే. విశ్వామిత్రుడు అప్పుడు అన్నాడు, ఈ దుర్భిక్ష వేళలో మరో మాంసం దొరకడం సులభం కాదు. ఓ చండాలా, నా దగ్గర డబ్బు లేదు, ఆకలి పీడతో ఉన్నాను, గతి లేదయ్యా, ఈ కుక్క మాంసమే నాకు షడ్రస భరితము అనుకుంటున్నా. స్వపచ ఉవాచ పంచ పంచ నఖా భక్ష బ్రహ్మక్షత్రస్య వై విష
యథాశాస్త్రం ప్రమాణంతే మా భక్షే మానసంకృత. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పంచనఖాలు కలిగిన 5 జాతుల ప్రాణులనే ఆపాత్కాలంలో తినవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. తినదగని దానిపై మనస్సు పెట్టవద్దు. విశ్వామిత్ర ఉవాచ అగస్త్యేవ నాసురోత్యగ్ధ వాతాపి క్షుదితేన వై అహమాపద్గద క్షుత భక్షయిష్యే స్వజాఘని. విశ్వామిత్రుడు అన్నాడు, ఆకలిగొన్న అగస్త్యుడు వాతాపి అనే అసురుని మాంసాన్ని భక్షించాడయ్యా. అదే రీతిగా ఆపత్కాలం కాబట్టి ఆకలితో ఉన్నాను కాబట్టి నేను కుక్క తొడను తింటాను. స్వపజ ఉవాచ భిక్షామన్యామహరేతి నచ కర్తుమిహార్హసి నమానం కార్యమే తద్వై హరకామం సుజాగ్ని. చండాలుడు అన్నాడు, మరేదైనా భిక్షను తెచ్చుకోండి, ఇక్కడ కుక్క మాంసాన్ని స్వీకరించడం తగదు. కావాలంటే తీసుకెళ్ళండి కుక్క పిడని, కుక్క తోడని, కానీ ఇది మాత్రం మీకు తగని పని అన్నాడు. విశ్వామిత్ర ఉవాచ శిష్టావై కారణం ధర్మే తద్వృత్తమనువర్తయే పరం మేధ్యాసనామేనాం భక్షామన్యే సుజాగ్ని. ధర్మాచరణకు శిష్యులే కారణం కాబట్టి వారి ప్రవర్తననే నేను అనుసరిస్తాను. ఈ కుక్కతోనే నేను పవిత్రమైన కుక్కనే గొప్ప ఆహారంగా భావిస్తాను. ఎంత చెప్పినా వాడు వింటల్లా. చండాలుడు అసతాయత్ సమాచీర్ణం నచ ధర్మ సనాతన నా కార్యమిహ కార్యం వై మాచలేనా శుభం కృత. ఎవరో అసత్పురుషుడు ఆచరించింది సనాతన ధర్మం అయిపోదు కాబట్టి నువ్వు ఈ పని చేయవలదు, అశుభ కృత్యానికి పాల్పడవద్దు అన్నాడు. విశ్వామిత్ర ఉపాజన పాతకంచావమతం ఋషి సంకర్తుమర్హతి సమౌచ స్వమృగే మన్యే తస్మాత్ భోక్షే స్వజాఘని. ఋషి అయినవాడు ఎవ్వడు కూడా పాతకాన్ని కానీ నిందార్హమైన పనులు కానీ చేయడు. కుక్కను జింకను నేను సమానంగానే భావిస్తాను కాబట్టి నేను కుక్క తొడను తింటాను అన్నాడు. చండాలుడు అప్పుడు అన్నాడు, యద్బ్రాహ్మణాద్యే కృతమర్థితేన తేనర్షినా తతపస్తాధికారే సవై ధర్మో యత్ర న పాపమస్తి సర్వైరుపాయైర్గురవో హి రక్ష. బ్రాహ్మణుల రక్షణ కోసం వారి అభ్యర్థన మేరకు ఆ ఋషి ఆ స్థితిలో చేసిన అసురమాంస భక్షణ ధర్మమే, పాపం కొంచెం కూడా లేనిదే. గురువులైన బ్రాహ్మణులను సర్వోపాయాలతోటి రక్షించాలి. విశ్వామిత్ర మిత్రంచ మే బ్రాహ్మణస్యాయమాత్మే ప్రియశ్చ మే పూజ్యతమస్య లోకే తందత్తు కామోహ్య ఇమాం జిహీర్షేలు శాంసానాం ఈదృశానాం అభిజ్ఞే. విశ్వామిత్రుడు అన్నాడు, అప్పుడు బ్రాహ్మణుడి శరీరం నాకు మిత్రుడు, లోకం అన్నిటికన్నా నాకు పూజింపదగింది, ఇష్టమైనది ఇదే. ఆ శరీరాన్ని కాపాడటం కోసం నేను ఈ మాంసాన్ని అపహరిస్తున్నాను కాబట్టి ఈ అశుభ కర్మను గురించి నేను భయపడను. స్వపజ ఉవాచ కామన్నరా జీవితం సంచజంతి నచా భక్షే క్వచిత్కుర్వంతి బుద్ధిం సర్వాన్ కామాన్ ప్రాప్నువంతి విద్వాన్ ప్రియస్వ కామం సహిత క్షుదైవ. చండాలుడు అన్నాడు, సజ్జనులు ప్రాణులనైనా హాయిగా పరిచయిస్తారు కానీ తినతగని దాన్ని తినడానికి ఇష్టపడరు. విద్వాంసుడు అందువల్లనే వారి కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి నీవు కూడా ఆకలితో నీ ఉపవాసం ద్వారా నీ కోరికలను తీర్చుకోవన్నాడు. ఇంకా ఈ సంభాషణ కొనసాగుతుంది. రేపు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభం శ్రీత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.